Hi friends, welcome back into our channel. భారతదేశ చరిత్రలో ధైర్యానికి, దేశభక్తికి, పరిపాలనా శక్తికి ప్రబలమైన నిదర్శనం. అతనికి భయమంటే ఏంటో తెలియదు. అతని పాలనలో ప్రజలకు కష్టమంటే ఏంటో తెలియదు. భారతదేశ చరిత్రలో ఓ గొప్ప యోధుడు. అతని కళ స్వరాజ్యం. అతని ఆయుధం ధైర్యం. అతని పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630లో మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించిన శివాజీ భోస్లే భవిష్యత్తులో మరాఠా సామ్రాజ్య స్థాపకుడిగా పేరుగాంచనున్నాడు. తల్లి జిజియాబాయి ధర్మం, న్యాయం, ధైర్యాన్ని శివాజీ మహారాజ్కి ఉగ్గుపాలతోనే నేర్పించింది. రామాయణం, మహాభారత కథల ద్వారా ఆ పసి హృదయంలో వీరత్వాన్ని నింపింది. గురువు దాదోజీ కొండదేవ్ రాజధర్మం, పరిపాలనా విధానాలు, యుద్ధ విద్యలు, గుర్రపు స్వారీ వ్యూహాలు ఒక రాజుకు కావలసినవన్నీ నేర్పాడు. తండ్రి సహాజీ భోస్లే తనకు వీలైనంత రక్షణ కల్పించినా శివాజీకి చిన్నప్పటి నుంచే స్వతంత్ర రాజ్యం కలలు కనేవాడు. శివాజీ తన 16వ ఏట నుంచే స్వరాజ్య స్థాపన కోసం యుద్ధం ప్రారంభించాడు. చిన్న చిన్న బలగాలతో ఆకస్మిక దాడులు, వేగంగా దాడి చేసి తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోవడం, బలమైన కోటలను తన ఆధీనంలోకి తీసుకోవడం లాంటివి శివాజీ గెరిల్లా యుద్ధ వ్యూహాలు. 1945 తొలి కోటల స్వాధీనం, 1656 తొలిసారి మొఘలులకు వ్యతిరేకంగా విజయం, 1659 ఆదిల్ షాహీ సేనాని అఫ్జల్ ఖాన్ వధ. అఫ్జల్ ఖాన్ వధ శివాజీ యుద్ధ వ్యూహానికి గొప్ప ఉదాహరణ. ఔరంగజేబ్ ముఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశమంతా విస్తరించాలని అనుకున్నాడు. కానీ అతనికి శివాజీ అడ్డంకిగా మారాడు. 1666 ఆగ్రా చెరువు ఘటన. ఔరంగజేబ్ శివాజీని మోసపూరితంగా తన వద్దకు రప్పించి బంధించాడు. కానీ తెలివైన వ్యూహంతో శివాజీ తన కుమారుడితో కలిసి తప్పించుకున్నాడు. ఇది శివాజీ మేధస్సుకు, ధైర్యానికి గొప్ప ఉదాహరణ. 1674లో శివాజీ మహారాజ్ తన తలపై కిరీటం ధరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అయ్యాడు. ఇది కేవలం రాజుగా మారడం కాదు, భారతదేశ చరిత్రలో స్వతంత్ర పాలనకు నాంది. 1680లో శివాజీ మహారాజ్ మరణించగా మరాఠా సామ్రాజ్యం మరింత బలంగా ఎదిగింది. ప్రజా సంక్షేమం, కోటల రక్షణ వ్యూహం, సముద్ర రక్షణ కోసం నావికాదళ స్థాపన, ఇవి శివాజీ పరిపాలనలో విధానాలు. ఆ రోజుల్లోనే శివాజీ మహారాజ్ దగ్గర ఎవరి దగ్గర లేనంత పెద్ద నావికాదళం ఉండేది. శివాజీ లేకపోయినా ఆయన ధైర్యం, పరిపాలనా సూత్రాలు నేటికి మార్గదర్శకాలుగా ఉంటున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే కేవలం ఒక రాజు కాదు, ఒక విప్లవం, ఒక మార్గదర్శి. నేటికి భారతదేశం మొత్తం ఆయన ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకుంటుంది. నేటికి భారతదేశంలో ఎన్నో చోట్ల, మారుమూల గ్రామాల్లో కూడా అతని విగ్రహాలు మనం చూస్తూనే ఉంటాం. అది ఛత్రపతి శివాజీ మహారాజ్. మీరు శివాజీ మహారాజ్ గురించి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై భవానీ, జై శివాజీ, జై హింద్.